ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారుల ఆందోళన కార్యక్రమం దిగారు. సంవత్సరాల కాలంగా తమకు గృహప్రవేశం చేసుకోకుండా, అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో ఈరోజు వారి ఓపిక సహనం అనేది నశించి ఈరోజు వారే స్వయంగా అక్కడికి వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పొలగొట్టి గృహప్రవేశం చేసుకుని వంట వార్పు చేసి నిరసన కార్యక్రమం దిగారు. కేసీఆర్ గారు ఎంతో అందంగా 550 ఇళ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించారు. లాటరీ పద్ధతిలో తమకు మంజూరు పత్రాలు కూడా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో గృహప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా వేధిస్తుందంటూ కూడా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే అన్ని మౌలిక వసతులు కల్పించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు అందించి గృహప్రవేశానికి అనుమతి ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని నిరసన కార్యక్రమం చేయడంతో అధికారులు అక్కడ తరలి వచ్చారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడానికి లేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే లబ్ధిదారులందరూ కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పచెప్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా మరిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద భూ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమం దిగారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, R&R ప్యాకేజ్ ఇవ్వకుండా, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తమ నర్సిరెడ్డి గ్రామాన్ని ఖాళీ చేయించేలాగా అధికారులు కుట్ర చేస్తున్నారంటూ, కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ ఒక్కసారిగా భూ నిర్వాసితులు అక్కడ చేరుకొని ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. గత కొంతకాలంగా వేధిస్తూ ఉన్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా, ఎలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఊరిని ఖాళీ చేయమంటే ఎటుపోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమవుతా ఉంది. ఈ నెల 20న పోలింగ్ నిర్వహించేలాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ 3 జిల్లాలకు సంబంధించిన అధికారులతో, ఎన్నికల సిబ్బందితో సమావేశం కూడా నిర్వహించారు. దీంతోపాటు వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు, రివ్యూ మీటింగ్స్ కూడా ఇప్పటికే చేపడతా ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వేర్ హౌసింగ్ గోడౌన్లో కౌంటింగ్ నిర్వహించేలాగా ఏర్పాట్లను కూడా ఆమె ఈరోజు పరిశీలించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ బార్డర్ వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. నల్లబండగూడెం వద్ద బర్డ్ ఫ్లూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున కోళ్లు తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కోడిగుడ్లను తెలంగాణలోకి రాకుండా వెటర్నరీ అధికారులు, పోలీసు అధికారులు అక్కడ ప్రత్యేక చర్య తీసుకొని ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి కోళ్ల వాహనాలు వస్తే వాటిని వెనుకకు పంపిస్తూ ఉన్నారు.